అదే ఇడ్లీ అట్టు ఉప్మా పూరి తిన్నారనుకో ఖచ్చితంగా పని పడుద్ది. దానివల్ల షుగర్ చాలా మంది నేను చూస్తుంటాను. నా దగ్గరికి కౌన్సిలింగ్ కొన్ని వేల మంది వచ్చారు ఇప్పటికి 18.5 ఏళ్లలో. నేను చూస్తుంటా సార్ షుగర్ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది సార్. ఫస్ట్ మొదలుపెట్టింది చిన్న డోసేజ్. ఇప్పుడు ఇన్సులిన్ 30 పొడుచుకుంటున్నాను సార్. 3 పూటలు పొడుచుకుంటున్నాను సార్. మరి ఇన్నేళ్ల నుంచి మందులు వాడుతున్నారు గదా! ఎందుకు షుగర్ కంట్రోల్ టాబ్లెట్ నుంచి ఇన్సులిన్స్ ఎందుకు వచ్చారంటే డాక్టర్లు ఇచ్చిన మందులు ఏ పూటకి ఆ పూట తిన్న ఆహారంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ అవుతున్నాయి. అది వాడి ఇంకా ఓవర్ డోసేజ్ అవుతుంది కాబట్టి పెద్దగా కంట్రోల్ లేదు. బట్ ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే ఫుడ్ మార్చేసా అక్కడ. ఒకటి మీరు ఎప్పుడైతే మార్నింగ్ షేక్స్ తాగుతున్నారో ఆటోమేటిక్‌గా ప్యాంక్రియాస్‌కి పెద్దగా పనుండదు. షుగర్ టాబ్లెట్ కూడా వాడాల్సిన అవసరం లేకపోకుండా ఈ షేక్స్ సపోర్ట్ చేస్తాయి. అలా అని చెప్పి నేనేం డాక్టర్‌ని కాదు. షుగర్ తగ్గిపోద్దని గ్యారంటీ నేను చెప్పట్లేదు. బట్ ఎప్పుడైతే ఫుడ్ మార్చుకొని ఆ కార్బోహైడ్రేట్ ఫుడ్ మార్చేసి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశారో, ఈ షేక్స్ తాగడం స్టార్ట్ చేశారో సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటది కాబట్టి నిదానంగా అందుకనే ఎవరికైనా షుగర్ ఉంటే స్టార్టింగ్‌లో మీరు రిపోర్ట్ తీయించుకొని దగ్గర పెట్టుకోండి. మాకేం చూపించక్కర్లా. 1 మంత్ మేము చెప్పినట్టుగా షేక్స్ తాగి డైట్ మార్చుకొని మళ్ళీ రిపోర్ట్ తీపిచ్చండి. మీకు షుగర్ కంట్రోల్ అయితే డాక్టర్ అడ్వైస్ ప్రకారం షుగర్ టాబ్లెట్ తగ్గించుకోండి, మార్చుకోండి, ఆపుకోండి. ఆయన చెప్తే ఆపేసేయండి. మాకేం ఇబ్బంది లేదు. అండ్ ఈ షేక్స్ తాగటం వల్ల ప్రోటీన్ ఈ ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల ఇట్ గివ్స్ ద ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. సో ఏం తినాలి సార్? మీరు చెప్పినట్టు వెజిటేరియన్స్ అయితే పప్పు ధాన్యాలు, పన్నీరు ఇట్లాంటివన్నీ కూడా తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ ఏంటి సార్ అంటే ఎగ్ వైట్స్ తినొచ్చు. డైలీ 2 ఎగ్ వైట్స్ కూడా తినొచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అయినా మాకు ఎగ్ అలవాటు ఉందంటే కనుక 2 ఎగ్ వైట్స్ తీసుకోండి. అది మధ్యాహ్నం 11:00 అయినా తీసుకోండి. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ కింద అయినా తీసుకోండి. ఎవరైనా తీసుకుంటున్నారా? ఎగ్ వైట్స్ తీసుకున్న అన్న వాళ్ళు చేతుతారా? ఎగ్ వైట్స్ లో ప్రోటీన్ ఉంటది. వైటే తీసుకోవాలి, ఎల్లో తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఎల్లో తినొచ్చు అంటే సార్ మంచి ఫ్యాటే కదా, లోపల టన్నులు ఫ్యాట్ ఉంది, కొన్నాళ్ళు ఆపుదాం. ఉంది కదా లోపల టన్నులు, లేకపోతే కదా బాధ. సో కాబట్టి ఎగ్ వైట్స్ తీసుకోండి. 40 క్యాలరీస్ వెళ్తాయి ఎగ్ వైట్ తింటే. ఒక ఎగ్ వైట్ లో 40 క్యాలరీస్ ఉంటాయి అంతే. 4 గ్రాముల ప్రోటీన్ సుమారుగా దొరుకుతుంది. అదే మీరు ఎగ్ ఎల్లోతో తినేసారనుకో మళ్ళీ హై క్యాలరీ వెళ్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు బరువు తగ్గాలి, బాడీ ఫిట్ అవ్వాలి. ఈ 2 సుఖీభావతో సాధ్యం. బరువు తగ్గిస్తాం, బాడీ ఫిట్నెస్ ఈ బరువు తగ్గే క్రమంలోనే ఫిట్ గా ఉంచేలాగా మీకు ఏం కావాలి, ఏం చేయాలో చెప్తాం. ఈ 2 సుఖీభావతో సాధ్యం. సో ప్రోటీన్ కావాలి కాబట్టి నాన్ వెజిటేరియన్స్ ఎగ్ వైట్స్ తినండి. వీక్లీ వన్స్ చికెన్ చెస్ట్ పీస్ కానీ, చెస్ట్ పీస్ తెలుసా, లెగ్ పీసులు తినకూడదు, ఫ్యాట్ ఎక్కువ ఉంటది. ఎంతమంది లెగ్ పీస్ ఇష్టం చేతుతారు? చాలా మంది ఉండుంటారులే. తినకూడదు అమ్మ. లెగ్ పీస్ హ్యావ్ ఫ్యాట్. చెస్ట్ పీస్ ఆర్ బ్రెస్ట్ పీస్ ఏదైతే కాదు వాటిల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటది. అది మీరు ప్రిఫర్ చేయండి. అది కూడా ఫ్రై కాదు, ఉడకబెట్టుకొని కానీ, గ్రిల్ కానీ, తండూరి కానీ ఇట్లా కనుక తింటే కనుక డైరెక్ట్ గా ప్రోటీన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల హెల్త్ కి మంచిది, మీరు ఫిట్ అవుతారు. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఈ ప్రోటీన్ ఎవరైతే బాగా తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మజిల్ పెరుగుద్ది, స్ట్రాంగ్ ఉంటారు, స్టామినా పెరుగుద్ది. అండ్ మీరు 90 ఏళ్ళు బతికినా, దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినా ఒకరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలరు. ఒకవేళ మన ఆ ప్రోటీన్ ఫుడ్ తినలేదనుకో, ఆ పిండి పదార్థాలే తిన్నాం అనుకో, ఒకవేళ దేవుడు 90 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు అనుకో, 20-30 ఏళ్ళు ఎవరి చేతను చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. అర్థమవుతుంది ఎందుకురా ఈ లైఫ్ అనిపిస్తా ఉంటది. అలా అనుకోకుండా మన లైఫ్ మన చేతుల్లో ఉండాలంటే యు నీడ్ టు టేక్ క్వాలిటీ ప్రోటీన్. ప్రోటీన్ అన్ని మంచిది కాదు, గుర్తుపెట్టు. 100 మంది మటన్ తింటారు, ప్రోటీన్ వస్తుంది. ఫుల్ ఫ్యాట్. మటన్ తినకూడదు. ఎంతమంది మటన్ మానేసారు సుఖీ బాబుకి వచ్చిన తర్వాత? చేతుతారా? మటన్ తినకూడదు, చాలా డేంజర్, ఫ్యాట్ ఎక్కువ ఉంటది. తెలియదు మటన్ బిర్యానీ తింటే ప్రోటీన్ ఉంటుందని తినేస్తా ఉంటారు. తినకూడదు, మటన్ వేస్ట్, ఫ్యాట్ ఎక్కువ. చికెన్ అర్థమవుతుందా? ఈ 2 ప్రిఫర్ చేయండి. అది కూడా వీక్లీ వన్స్ అంతే. రోజు తింటే కూడా అది లోపల గుర్తుపెట్టుకోండి. చికెన్ తింటే అది అరగడానికి 24 hours పట్టుద్ది. ఇన్ కేస్ మటన్ తింటే అది బాడీలో కంప్లీట్ గా డైజెస్ట్ అవ్వడానికి 72 hours పడుతుంది. 3 days పడుతుంది. మీరు వారంలో 3-4 సార్లు నాన్ వెజ్ తింటే అది అరక్క లోపల అవయవాలన్నీ దెబ్బతింటాయి, లోపల టాక్సిన్స్ పెరిగిపోతాయి. డిటాక్సినేటెడ్ బాడీ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. లోపల విష పదార్థాలు ఉంటే బాడీలో రకరకాల సమస్యలు. ఈ కాళ్ళ దగ్గర, కీళ్ళ దగ్గర, ఇప్పుడు జాయింట్స్ దగ్గర టాక్సిన్స్ ఉన్నాయనుకో జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి.
అర్థమవుతుందా? పొట్ట భాగంలో టాక్సిన్స్ ఉన్నాయనుకో గట్ డ్యామేజ్ అయితే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గట్ డ్యామేజ్ అయితే గ్యాస్ వస్తది. మోషన్ సరిగ్గా అవ్వదు. ఇట్లాంటి సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. అర్థమవుతుందా? రక్తంలో టాక్సిన్స్ వెళ్ళిపోయిన తర్వాత రక్తం తేడా పడిపోతుంది. సో ఇట్లా టాక్సిన్స్ ఎక్కడ ఉండకూడదు బాడీలో. ఆ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా వెళ్లకుండా ఉండాలంటే మనం నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు. ఇంకా రకరకాల ఫుడ్లు నేను రోజు సుఖీబాలో డిస్కస్ చేస్తున్నాను కదా, ఇవన్నీ తినకుండా ఉంటే మంచిది. సరేనా? అర్థమైందా ఏం ఫుడ్స్ తినాలో? ఏం ఫుడ్స్ తింటే మన బాడీకి స్వస్థత వచ్చుద్ది, ఏ ఫుడ్స్ తింటే మన బాడీకి హీల్ అవుతాం. ఎన్ని ఫుడ్స్ చెప్పాను ఇప్పటికి? ఫస్ట్ ఫుడ్ ఏం చెప్పాను? ఎవరైనా చెప్తారు? అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తాను. ఎలాంటి ఫుడ్ తింటే మన బాడీకి హీలింగ్ పవర్ ఉంటది ఆ ఫుడ్ వల్ల? ఎవరైనా చెప్తా అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, మీరు ఫస్ట్ స్క్రీన్ లోకి వస్తారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. లక్ష్మి గారు ఒక్కోటి చెప్పండి చాలు. ఓకే లక్ష్మి గారు. ఒమేగా 3 చెప్పారు సార్. సూపర్, వెరీ గుడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తింటే హెల్తీకి మంచిది. ఏ ఫుడ్ తినాలి? వెజిటేరియన్స్ కే సోర్సెస్ నుంచి వస్తుంది, అలా నాన్ వెజిటేరియన్స్ కే సోర్సెస్ నుంచి వస్తుందో కూడా చెప్పాను. అన్నిటికంటే ఉత్తమమైన సాల్మన్ ఫిష్ మనకి భారతదేశంలో దొరకదు కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెర్బల్ లైఫ్ అండ్ సప్లిమెంట్ వాడుకుంటే మన హెల్త్ కి చాలా మంచిది. రెండోది గుడ్ మార్నింగ్ సార్. హనీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అని చెప్పారు సార్. షుగర్ కావాలంటే స్వచ్ఛమైన తేనె దొరికితే అది తీసుకోవచ్చు. దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. వెరీ గుడ్, సూపర్. శ్రీదేవి హైదరాబాద్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి సార్. మూడోది మిస్ అయ్యావు కదమ్మా, నువ్వు ఫెయిల్ అయ్యావు. నెక్స్ట్ ఫైబర్ తీసుకోవాలి సార్. అది ఇందాక ఎందుకు చెప్పలా? గుడ్ మార్నింగ్ సార్. ఫైబర్, పీచు పదార్థం బాగా తినాలి. అంటే తినాలంటే తింటే పీచు పదార్థం. రోజు చికెన్ పెడితే మీ పిల్లలకి, రోజు గుడ్డు పెడితే కూడా వాళ్ళకి ఫైబర్ అందకపోతే కూడా డేంజరే, గుర్తుపెట్టుకోండి. పిల్లలకు కూడా రోజు నాన్ వెజ్ పెట్టవద్దు దయచేసి, అలవాటు చేయొద్దు. ఒకవేళ అలవాటు చేసి ఉంటే మానిపించండి. ఏం లేదు, రేపొద్దున కొని తెచ్చుకునే కష్టాలు అంటారు ఇవన్నీ కూడా. మా పిల్లలు ఇప్పుడు బాగా అన్నం తింటున్నారు సార్, రోజు ముక్క పడితే బాగుంటది, సమ్మగానే ఉంటది. ఇప్పుడు తర్వాత జరుగుద్ది సినిమా. ఏం సినిమా సార్? 25 ఏళ్ళకి లేడీస్ లో అయితే రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఐవీఎఫ్ సెంటర్లు 5 స్టార్ హోటల్ లాగా పెరిగిపోయినాయి ఇప్పుడు. అది మగవాళ్ళకి ఏం సమస్య సార్ అంటే మగవాళ్ళు రిలేటెడ్ గా రకరకాల సమస్యలు. సో జాగ్రత్త. సో నాన్ వెజ్ కొంచెం కంట్రోల్ చేయండి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ బాగా అలవాటు చేయండి, మీరు కూడా తినండి. శాంతరత్నం గారు 4వ ఫుడ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. థ్యాంక్ యూ. 9:30 ఇంకా టైం. థ్యాంక్ యూ సో మచ్. 5వ ఫుడ్ ఒకటి చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. దీని గురించి వివరంగా అర్థమయ్యేలా చెప్పలేనులే కానీ టైం అయిపోయింది కాబట్టి. 5వ ఫుడ్ ప్రోబయాటిక్స్, పెరుగు మజ్జిగ. ఇది తీసుకుంటే కనుక చాలా హెల్తీగా ఉంటుంది. పెరుగు మజ్జిగ తింటున్నారా? పెరుగు తినొచ్చు, మజ్జిగ తాగొచ్చు. బరువు తగ్గటానికి చాలా మంది నన్ను అడిగేది క్వశ్చన్ అండి, పెరుగన్నం తినొచ్చా? పెరుగు తినొచ్చు. కాబట్టి ప్రోబయాటిక్స్ తింటే కూడా గట్ బ్యాక్టీరియా డెవలప్ అయింది. సో పెరుగు మజ్జిగలు పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా తినండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైన ఫుడ్స్ మారుస్తారా? మన హెల్త్, మన స్వస్థపరచబడాలా, ఆరోగ్యం పాడు చేసుకోవాలా? చెప్పండి, మీరే ఆలోచించండి. స్వస్థత ఫుడ్ ద్వారానే జరగాలి. లెట్ ఫుడ్ బి ది మెడిసిన్, నాట్ మెడిసిన్ బై ది ఫుడ్. ఇది గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు ఈ షేక్స్ ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ మీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి, నష్టం చేయవు. చాలా మంది అడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్? ఖచ్చితంగా వస్తాయి. బట్టలు లూజ్ అవుతాయి అంతే, అదొక్కటే సైడ్ ఎఫెక్ట్. అది ఒక్కటే సైడ్ ఎఫెక్ట్. ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతాయంటే, ఇప్పటికి నేను 18.5 ఏళ్ళు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి ఇంతవరకు నాకు సుఖీబాకి వచ్చి షేక్స్ తాగడం సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పినోడే లేడు. మీకు కూడా రావు. అన్లెస్ మీ కోచ్ గైడెన్స్ లేకుండా డబ్బాలు కొనుక్కొని ఆడబడితే అలా వాడితే నేనేం చేయలేను. ఎందుకంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్ రాదు, రిజల్ట్ రాదు, అంతే తప్పితే సైడ్ ఎఫెక్ట్ అయితే కాదు. ఓకే. అండ్ ఒకటి లాస్ట్ పాయింట్, ఆన్లైన్ లో మాత్రం కొనమాకండి, డూప్లికేట్ ప్రొడక్ట్స్ వస్తాయి. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, వాటిలో కొనుక్కుంటారు కొంతమంది, ఏదో 50 రూపాయలు 100 రూపాయలు తగ్గుద్దని. మొత్తం డూప్లికేట్ ప్రొడక్ట్సే. అది కంపెనీ అమ్మట్లా, ఎవడో థర్డ్ పార్టీ డబ్బాలు తయారు చేసి లేబుల్ వేసి అమ్ముతున్నారు. మీరు కొనుక్కుంటే సర్వం నష్టం, మంచి పోయి చెడు ఎదురవుద్ది. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ మీళ్ళల్లో వాళ్ళు ఎవరైనా ఇది దొరుకుతుంది ఆన్లైన్ లో తెప్పించుకుందాం అంటే, కొంతమంది అంటారు సార్ మా ఊరికి రావడానికి 2 రోజులు పడుతుందని అమెజాన్ లో పెట్టాం సార్. మొత్తం ఫేక్ ప్రొడక్ట్స్. ఎందుకంటే కంపెనీ 95 కంట్రీస్ లో హెర్బల్ లైఫ్ ఉంది, ఒక్క కంట్రీలో కూడా కంపెనీ అమెజాన్ లో ఆన్లైన్ లో పెట్టి అమ్మదు. మరి ఎవడు అమ్ముతున్నాడు అంటే సన్నాసోళ్ళు ఎవరు అమ్ముతున్నారు. ఆ సన్నాసోళ్ళు ఆ పిండి ఈ పిండి కలిపి
ఏదో చేసి అమ్ముతున్నారు. అవి కొనుక్కుంటే నష్టపోతారు, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. దట్స్ ఇట్. ఎనీ బర్త్డేస్, మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయి?